హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ బ్లాగ్. తొందర బాగుండాలి, అందరూ మేము ఉండాలి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్. మా కోడలు అయితే ఇల్లు ఉడిచేస్తుంది. ఏం చేస్తున్నావు? షాన్ ఇల్లు ఉడుస్తున్నావా? పాపనైతే ఇల్లు ఉడుస్తుంది. ఇంత లేదు, పని మీద బాగా చేస్తాద్దు. నేను ఉడుస్తాద్దు. ఇప్పటి నుండి నువ్వు పని చేస్తే మీ ఇంటికాడ పని చేస్తావు, ఇక్కడ కాదు. ఇక్కడ నేను ఉన్నా కదా పని మనిషిని. నద్దు, ఇక్కడ చేయొద్దు. నేను చేస్తా. ఇంకా అయితే ముందు చెప్పు, చేసి పెడతా. సరేనా? తిన్నారా ఫ్రెండ్స్? మీ ఏం కర్రీ? ఈవినింగ్ టీ తాగే అలవాటు ఉందా మాకైతే. ఈవినింగ్ టీ అలవాటు అండి చాలా. తెల్లారినాకలు ఎత్తావా? నేను కూడా తెల్లారినాకలు ఎత్తా. మా అమ్మ ఇంటికి ఉంటే ఇక్కడనే మబ్బులు ఇవ్వాలి. ఇక రేపు మీ అత్తగారికి పోయినాక కూడా మబ్బులలో ఇవ్వాలి, లేకపోతే మీ అత్త కొడుతుంది. తిట్టడం డైరెక్ట్ కొట్టడమే అప్పటి జనరేషన్కి. మబ్బులలో వేసి ఆకిలి ఉంటాడు మా కూరలు. చూడండి ఫ్రెండ్స్, అత్త ఇక్కడ పని చేస్తావమ్మా? పని చేస్తావు అత్త ఇక్కడ? పని చేయాలి బిడ్డ. పని చేయకపోతే మనల్ని తిడతారు. పని చేసినా పని చేయాలని బేరం చేస్తారు. పని చేయాలంటే ఎట్లా చెప్పు? పని చేయలే కదా, పని చేస్తేనే కదా. అది ఎవరి ఇల్లు? మీ అత్తగారి ఇల్లు, మీ హస్బెండ్ ఇల్లు. కాబట్టి పని చేయాలి అక్కడ ఖచ్చితంగా. అంతేనా? నువ్వు పని చేస్తేనే నీకు అన్నం పెడతారు అక్కడ. అమ్మో, మీ మమ్మీ రూపాయి ఇచ్చిందా పని చెప్తే? మీ మమ్మీ మంచిది. రూపాయి చాలా మీ మమ్మీకి. రూపాయికి ఏం వస్తుందట? ఒక మ్యాంగో చాక్లెట్ వస్తుంది. సొప్పట్లో తినాలి, చిప్స్ తినద్దు. చిప్స్ తినద్దు. చిప్స్ తింటే బాగుండే కదా. ఏమంటే ఫ్రెండ్స్ తినే కదా. ఇక్కడ మేమైతే అక్కడ పంచాయతీ అదే కోతులు రాకుండా అయితే కొట్టినాం కిటికీ కాడ. ఆ కిటికీ కాడ మాకు సిలిండర్ ఉంది కదా, అందుకని చెప్పి కిటికీ ఉండేది. జాలి కొట్టినా కానీ జాలి తీసేసుకొని వచ్చినాయి కోతులు. అందుకని అట్లనైతే సెట్ చేసుకున్నాం. కోతులు రాకుండా ఇప్పుడైతే అస్సలు కోతుల బెడదనైతే చాలా తక్కువ. మా ఊళ్ళో కొండంగా చేసింది. ఒక్కడంటే పదని చూసి ఒకటి రెండు వచ్చినాయి అనుకోండి. మీకు ఉన్నాయా షాను కోతులు? కళ్ళల్లో పడ్డట్టు, చెత్త పడ్డట్టు అనిపిస్తుంది. చూసిరా ఎంత వద్దన్నా పాపనైతే తినదు అసలు. రాక్షసి 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 ఏమే రాక్షసి. ఇది ఇల్లు అస్సలకి కూడా ఇవ్వడండి. అయోధ్య రాముల వారి పెళ్ళి ఇంటింటికి మంచిరు. మేము అక్కడ సెట్ చేసుకున్నాం. మీరు ఎక్కడ సెట్ చేసుకున్నాం కామెంట్ చేయండి. ఓకేనా? చేస్తారా? ఇట్లయితే ఊడ్ చేసుకుంటున్నాం, మీతో మాట్లాడుకుంటున్నైతే. ఎందుకంటే ఇంకా లైఫ్ టైం అవుతుంది కాబట్టి ఇల్లు ఊడ్ చేసుకోవాలి, బోల్దం వేసుకోవాలి, వంట చేయాలి. వంట చేసి లైవ్ స్టార్ట్ చేయాలి. లేదంటే మళ్ళీ ఇంకా లైవ్ పెట్టినామంటే అసలుకి కాదు. అయినా కానీ ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. అన్నం వండితే తొందరగా చల్లారిపోతుందని లైవ్లోనే అన్నం వండేస్తున్నా. వేడి వేడి అన్నం తింటారు కదా అని చెప్పేసి పిల్లలు. ఒక్కోసారి అన్నం తొందరగా తింటారని వండి లైవ్ స్టార్ట్ చేస్తా. అన్నీ వర్క్ చేసుకొని మనం లైవ్ స్టార్ట్ చేయాలి. లేదంటే మళ్ళీ లైవ్ డిస్టర్బెన్స్ అవుతుందని నేనైతే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక నేను లైవ్ చేస్తాను. ఇంట్లో ఫోన్ చూస్తారు మా ఊళ్ళో. మా ఆడపడి వచ్చింది కదా, ఫోన్లో పాటలు ఏంటుంది, వాయిస్ స్లోగా వస్తుందా? స్పీడ్ మాట్లాడండి. స్పీడ్ మాట్లాడితే లైవ్లో అదే కూడా, లాంగ్ వీడియోలో కూడా నీకు అదే వెళ్ళడం అంటారు. అంతేనా? మాట్లాడాలి నేను. కాకపోతే మాట్లాడడం అలవాటు తగ్గించుకుంటే బాగుంటుంది అని చాలామంది కామెంట్ చేస్తారు. ట్రై చేద్దాం, కన్నాతో అయితే కాదు. ఎందుకంటే మనం ఇట్లున్నాం అట్లనే ఉండాలి.
నేను చెప్పిన ఫస్టే ఛానల్లో ఏంటి కాగానే చెప్పేసిన. నేను రియల్ లైఫ్లో ఎట్లుంటానో రియల్ లైఫ్లో కూడా అట్లా ఉంటా. అంతే, రీల్ కోసం నేను రియల్ లైఫ్ని మార్చలేను. అంతే, నేను పెట్టుకున్నా ఒకటి టార్గెట్ అనేది. మనం ఎట్లా ఉంటాం అట్లనే ఉండాలి. మనల్ని చూసి, మన టాలెంట్ని చూసి ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి నచ్చని వాళ్ళని వదిలేయాలి అంతే, ఏం లేదు అక్కడ. వాళ్ళ కోసం మనం మారాల్సిన అవసరం లేదు. అంతేనా? మనం ఏందో మనకు తెలిస్తే చాలు. పక్కన వాళ్ళకి తెలవాలని ఏం లేదు కదా ఫ్రెండ్స్, ఏమంటారు? నిజమే కదా. చిన్నప్పటి నుండి మాట్లాడడం అలవాటే, అట్లనే అని చెప్పేసి నేను ఏదైనా కానీ మాట్లాడుతూనే ఉంటా. కొంతమందికి అది నచ్చదు, తీసుకోకపోనివ్వండి. తీసుకోకపోని వాళ్ళని వదిలేస్తా అంతే నా లైఫ్లో నుండి. అంతే, ఇంకా మనం నచ్చినప్పుడు మన లైఫ్లో ఇంకా వాళ్ళు ఉండరు కూడా. మీరు ఎట్లా మాట్లాడారు ఫ్రెండ్స్? కొంతమంది నేనైతే చాలా అల్లరి, మీరు నన్ను ఎంత అనుకున్నా కానీ ఏం పర్వాలేదు, నేను అరుస్తూనే ఉంటే ఎప్పుడు. కొంతమందికి అరవడం అంటే నచ్చుతుంది. ఈ అరిచే పిల్ల, అల్లరి పిల్ల బాగుంది, ఎక్కడికి వెళ్ళొచ్చు, బాగా మాట్లాడు, సైలెంట్గా ఉంటే బాగుండదు అని అంటారు ఒక్కొక్క రోజు లైవ్లో. చాలా బాగా అనిపిస్తుంది అని చూస్తే. బాగా అనిపిస్తుంది, బాధ కాదు. మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ అయినప్పుడు బాగా అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని చూస్తే. నన్ను గుర్తు చేసుకున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ అనిపిస్తుంది. అందరికీ పేరు పేరు థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తుంది చాలా. అయితే ఆ విషయం పక్కన పెడితే అయితే చాలా సపోర్ట్ చేసి ముందుకైతే తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీతో మాట్లాడుకుంటూ అయితే ఇల్లు చేసుకుంటున్నా, ఏం లేదు. ఇల్లు చేసుకున్నా, బట్టలు విండేసిన, బట్టలు తీసిన, కాకపోతే మర్చేయాలి. చాయ్ పెట్టుకోవాలి. చాయ్ పెట్టుకున్నాక చాయ్ బోల్ అవి వేసుకొని చేసేసుకోవడానికి ఏం లేదు. వర్క్ ఎప్పుడు ఉండే రొటీన్ లైఫ్ అంటే. కాకపోతే తీయాలి మనం తీసేటివన్నీ లాంగ్ వీడియోస్, మా లైఫ్ స్టైల్ ఏంటి, మేము ఏం చేస్తామని అన్నీ మీకు షేర్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా తీయాలి. చెప్పిందే చెప్పడం, పిండిందే వినడం, చేసిందే పని చేస్తుంది లైవ్లో అనుకోకండి, ఓకేనా? అంతే, ఉన్నది చూపించగలుగుతామండి, లేనిది ఎక్కడికి వెళ్ళి చూపించగలుగుతాం చెప్పండి ఫ్రెండ్స్, ఏమంటారు? నిజమే కదా. మేము ఏదైతే వర్క్ చేస్తామో అదే వరం చూపెట్టేది. అందుకని ఎప్పుడైనా కానీ ట్రై చేస్తారండి కొత్తగా మీకోసం ఏదైనా, కానీ షేర్ చేసుకోవాలండి. మీకైతే చాలా బాధలు ఉన్నాయి నాకు షేర్ చేసుకోవడానికి. ప్రతి ఒక్క వీడియోని అయితే మీకు డైలీగా అయితే అప్లోడ్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, డిస్టర్బెన్స్ అవుతుంది వీడియోలు అనేది చాలా. అందుకని ఇంకా నేను పిల్లలు కొంచెం ఇంకా టైం దగ్గరకు వచ్చిన స్కూల్ హాలిడేస్ అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే వాళ్ళని స్కూల్ పంపించేసి నెమ్మదిగా ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇంకా బయటకి పొలం కడిగితే ఏమైనా పోయి మాట్లాడడం ఛాన్స్ లేదు. అక్కడికి ఏం పనులు లేవు. అలా పనులు ఉంటేనే తీసుకెళ్తారు మన వాళ్ళు, లేదంటే లేదు. పిల్లలు చూడండి, మా ఇంటికాడని వాళ్ళంతా ఇంటికాడనే ఆడుకుంటారు వాళ్ళైతే ఎప్పుడు. పిల్లలు కదా, ఎంజాయ్ చేయండి వాళ్ళంటే. వాళ్ళప్పుడు మనం కూడా ఎంజాయ్ చేసినాం కదా ఫ్రెండ్స్, ఏమంటారు? కాకపోతే ఇప్పటి జనరేషన్ వేరు, అప్పుడున్న జనరేషన్ వేరు, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా లేదా, ఎట్లా వచ్చిందో వీడియోని అయితే ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. మా అబ్బాయి ఈరోజే ఈ వీడియోలో కనబడతాను అనుకుంటున్నాను. అక్వేరియం తెచ్చుకున్నాడు చూడండి. ఈరోజు అక్వేరియం తెచ్చుకున్నాను. చేపలు ఉన్నాయి, వానికి చేపలంటే పిచ్చి మా వానికి. పిల్లలు ఏదంటే అది కొనియాలి కదా, అంతే కదా, ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా. ఓకే ఫ్రెండ్స్, నా మాటలు మీకు ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే ఐఎమ్ సారీ. కాకపోతే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఎట్లుండాలో అట్నే ఉండాలి. ఒకరి కోసం మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవద్దు, అంతే. అది నేను చెప్పాలనుకున్నా, చెప్పేసిన అంతే. మనకి ఇక్కడ ఏది ఉందో అక్కడ బయట వచ్చేస్తుంది అంతే. ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇక్కడ ఒకటి మాట్లాడాను నేను.
నాకు అది అలవాటు లేదు చిన్నప్పటి నుండి. అంటే నేనైతే ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడలేను. నా లైఫ్లో నా కోసం నేను మా ఫ్యామిలీ అని చెప్పేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నా. ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. మాటలు కూడా దాడబడుతున్నాయి. అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది నా లాంగ్వేజ్. అంటే నత్తి చదువు రాదు, ఇట్లా గడిపేస్తున్నా. అట్లా చూద్దాం ఎంత దూరం వెళ్తుందో మన జర్నీ మీతోటి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. చాలామంది అర్థం చేసుకుంటున్నారు, ఎక్కడనో కొంతమంది ఉన్నారు అర్థం చేసుకునే వాళ్ళు. వాళ్ళందరికీ అయితే ఈ వీడియోనైతే క్లారిటీ వచ్చింది అనుకుంటా. నేను ఎట్లయినా మారను అని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో తీయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మరి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.